అందరికీ నమస్కారం అండి. ఈరోజు చెప్పే కథ పేరు ప్రియసఖి. ఇంకా ఈరోజు కథలోకి వెళితే, ఆమె చీరను ఒంటిపై నుండి లాగువంగా లాగాడు. యూ నాటీ ఫూల్ అంటుండగానే ఆమెను పెనవేసుకున్నాడు. ఆమె ఎద సంపదపై అతని ముద్దుల వర్షం మొదలైంది. అతని దేహం మీద ఆమె శ్వాస నెగడు రాజుకుంది. ఆ గదిలో కింగ్ సైజ్ బెడ్ మీద ఆరవిరిసి లేత గులాబీ రంగులో తాజా గులాబీ పూలు అలంకరించబడి ఉన్నాయి. చుట్టూ జాజిపూల బోర్డర్లతో బల్లమీద స్టాండర్లలో వెలుగుతున్న అగరొత్తులు స్వచ్ఛమైన గులాబీల పరిమళాన్ని మత్తుగా వెదజల్లుతున్నాయి. చేతవెన్నెల లాంటి బెడ్ ల్యాంప్ వెలుగులలో తన పక్కనే కూర్చున్న నవవధువు చెయ్యి తన చేతిలోకి తీసుకుని ఆప్యాయంగా నిమిరాడు. లేత గులాబీ రంగు సన్నంచు జరీ చీరలో విరిసిన రోజా పువ్వులా ఎంతో లావణ్యంగా అపురూపంగా ఉంది. అప్రయత్నంగా అతని చెయ్యి అతి సన్నని ఆమె నడుమ చుట్టూ పడింది. ముందుకు వంగి గులాబీ చెక్కల వంటి ఆమె బుగ్గలను పెదవులతో అలవోకగా స్పృశించాడు నిరుపం. పరువంశంతో కూడిన ఒక మధురమైన మూల్గు వెలువబడింది ఆమె తీయని స్వరంలోంచి. అబ్బా, ఎంత బాగున్నావో డియర్, ఈ చీరలో ఆమెను చూస్తూ అన్నాడు నిరుపం. చిన్నగా నవ్వి సిగ్గుపడిందామె. అసలే గులాబీ రంగు చిక్కబడి కాసింత అరుణంగా అద్దుకున్నాయి. విచ్చుకున్న బుగ్గల వంటి పెదవులు, విడివడి దానిమ్మ గింజల వంటి పళ్ళు వరస చంద్రవంకలా తోచింది అతనికి. ఆమెను తన రెండు చేతులలో గట్టిగా బంధించి ఆ బుగ్గల మీద తీయని ముద్రలు వేశాడు నీరు. అబ్బాయ్, లేవరా, ఎవరో కదుపుతున్నట్లు తొలి బలవంతంగా కలల్లోంచి ఇలలోకి వచ్చాడు నిరుపం. లేనాన్నా, ఆఫీసులో ఏదో మీటింగ్ ఉందని త్వరగా వెళ్ళాలి అని అన్నావుగా. స్నానానికి నీళ్లు తోడాను, లేచి త్వరగా రెడీ అయ్యిరా, టిఫిన్ పెట్టేస్తాను అంటూ పాడవేడిగా వెళ్ళిపోయింది సుభద్రమ్మ. తనకి వచ్చిన కలను పునశ్చరణ చేసుకుంటూ కలలో తన ఇల్లాలి ముఖాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు. లేత గులాబీ రంగు లైట్ వెయిట్ జరీ అంచు పట్టు చీర, చిన్నని జరీ అంచు చీర, అక్కడక్కడ చిన్న బుటాలు. ఆ చీరే గుర్తు వస్తుంది కానీ అమ్మాయి ముఖం తెలియట్లేదు అనుకుంటూ తల విదిలించాడు. అసలు అంత అందమైన చీరలో అమ్మాయి కూడా అంతే అందంగా ఉంటుందిలే. తనకు చక్కని భార్య దొరికినట్టే తృప్తిగా నిట్టూర్చి వాష్రూంలోకి దూరాడు నిరుపం. 4 నెలల తరువాత వద్దన్నా వినకుండా వెళ్ళి చూపులకు తీసుకెళ్తున్న తల్లిని తిట్టుకుంటూ కారు దిగాడు నిరుపం. 2 అంతస్తుల ఇల్లు అది. పాత భవనం అయినా రంగులు వేయడంతో అందంగా మెరిసిపోతుంది. గేటు నుంచి లోపల వరకు వేసిన బాట, 2 వైపులా పూల తోట, చుట్టూ ఉన్న ఆవరణం చిన్నగా పచ్చని మొక్కలతో నిండి హాయిగా అనిపిస్తుంది. కారు హార్న్ వినగానే హడావిడిగా బయటికి వచ్చిన నారాయణరావు, రండమ్మా రండి బాబూ, బాగున్నారా అంటూ మర్యాదగా పలకరించాడు. ఆయన వెనకాలే కొంగు భుజాన చుట్టు కప్పుకుని ఉన్న ఆయన ఇల్లాలు కూడా సుభద్రమ్మ చెయ్యి పట్టుకుని ఆదరంగా లోపలికి తీసుకెళ్ళింది. నీరసంగా సోఫాలో కూర్చున్న నిరుపం అటు ఇటు చూస్తూ కాలక్షేపం చేయసాగాడు. కాఫీలు అయ్యాక అమ్మాయిని తీసుకువచ్చి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెట్టారు. కోడలు చూసింది చాలు, అమ్మాయిని చూడు, బాగుండదు అని లోగొంతుకతో తల్లి హెచ్చరించడంతో తేరుకుని ఆమె వైపు చూసిన నిరుపం అవాక్కయ్యాడు. అమ్మాయిని చూసి కాదు, ఆమె కట్టుకున్న చీర చూసి. గులాబీ రంగు సన్నంచు జరీ పట్టు చీరలో ఆమె అచ్చం ఆరవేసిన గులాబీ పువ్వులాగానే ఉంది. పాలు గారే అంత కోమలమైన ముఖం, దాని మీద వాలే తుమ్మెదల్లా వాలుతున్న ముంగురులు, కోటేరు లాంటి ముక్కుకు 3 రాళ్ల ముక్కు పుడక, చెవులకు ఊగే ముత్యాల జూకాలు. భావణ్య వంటి ఆ అమ్మాయిని చూడగానే నిరుపం మనసులో ప్రసన్నత చోటు చేసుకుంది. ఆమె కట్టుకున్న చీర మీద ఆమెకు అతికినట్లు ఏరిపోయింది దాని రంగు. ఆమె చర్మం రంగులో కలిసిపోయి ఆమె కోసమే ఆ చీర వేశారా అన్న భావన కలిగింది. అమ్మాయిని ఏమైనా అడుగుతారా అని నారాయణరావు అడిగిన ప్రశ్నకు నవ్వుతూ ఏమీ అడగనన్నట్లు తలూపాడు నిరుపం.
కానీ అడగవలసిన ప్రశ్న మాత్రం ఒకటి ఉండిపోయింది అతని మనసులో. ఇరుపక్షాల వారికి ఒకరికి ఒకరు నచ్చడంతో నిరూపం, సరోజల వివాహం వైభవంగా జరిగిపోయింది. కట్న కానుకలేమి ఆశించని అతని ఓదార్యం పెళ్లికూతురికి, ఆమె తల్లిదండ్రులకు ఎంతో నచ్చగా, సౌందర్యం, సౌశీల్యం పోటీ పడుతూ విద్యావంతురాలైన సరోజ వ్యక్తిత్వం నిరూపంకి, అతని తల్లికి ఎంతో నచ్చింది. రెండు మధ్యతరగతి కుటుంబాలే అవ్వడం పెరిగే అంతస్తుల తేడా అసలు రాలేదు. పెళ్లి ముహూర్తం నిర్ణయించి ముందుగానే రిసెప్షన్ రోజుకు ఒక సందేశాన్ని పంపించాడు తన ఫోన్లో. రిసెప్షన్ అయిన మరునాడు పెద్దలు నిర్ణయించిన ముహూర్తానికి అందర్నీ ఒప్పించి ఫ్రెండ్స్ సహాయంతో ఖరీదైన హోటల్ రూమ్లో మొదటి రాత్రి జరగడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు నిరూపం. ఆ సాయంత్రం కొద్దిమంది స్నేహితులతో పాటుగా నిరూపం, సరోజ రెస్టారెంట్లో డిన్నర్ చేశాక వారిని రూము దగ్గర వదిలి అభినందించి సూరి వెళ్ళిపోసాగారు మిత్రులంతా. పెళ్లి చూపుల్లో కట్టుకున్న గులాబీ రంగు చీరనే కట్టుకుని తయారై డిన్నర్కి వచ్చింది సరోజ. జడలో విరిసిన మల్లెల మధ్య రాజసంగా చూస్తున్న రోజా పువ్వు అతన్ని మరింత తొందరి చేస్తోంది. లోపలికి అడుగు పెట్టగానే అచ్చం తన కలలో మాదిరిగానే అలంకరించబడిన గదిని చూసి ఎంతో సంతోషంగా బావుంది కదూ అన్నాడు సరోజ చెయ్యి పట్టుకుంటూ. నిరూపం అగ్గిసమపాలై చిత్రాలతో తలూపుతూ సిగ్గుగా నవ్వింది సరోజ. పూలు పరిచిన పాన్పు మీద అపురూపంగా తన ఇల్లాల్ని కూర్చోబెట్టి తాను పక్కనే కూర్చున్నాడు నిరూపం. ఈ రోజు నుంచి నిన్ను ఇలాగే పిలుస్తాను, సరేనా? నిన్ను ఒకటి అడగనా అన్నాడు. అడగండి. నీకు మెసేజ్ చేశాను కదా ఈ చీరే ఈరోజు కట్టుకోమని. ఎందుకో తెలుసా? బహుశా ఈ చీర మీకు బాగా నచ్చి ఉంటుంది. నా అంచనా ప్రకారం గులాబీ రంగన్నా, గులాబీ పువ్వన్నా మీకు చాలా ఇష్టమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు నన్ను రోజా అని పిలుస్తానని అన్నారుగా అంటూ మెల్లగా జవాబు చెప్పింది అతని కళ్ళల్లో చూస్తూ. అఫ్కోర్స్ నిజమే. నీకు ఈ చీర ఎక్కడ దొరికింది అని అడిగాడు. అదేమిటి అలా అడిగారు? ఓసారి నా ఉద్దేశం ఏమిటంటే, నువ్వు ఈ చీర కొనుక్కోలేదు, నాకు తెలుసు, ఎవరైనా బహుమతి ఇచ్చి ఉండాలి అన్నాడు. అప్పుడు కానీ ఈ విషయం మీకెలా తెలుసు? ఆశ్చర్యందాలు అన్నది సరోజ. నా స్నేహితురాలు వందన నాకు ఇచ్చింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ.